షణ్ముఖుడు అనగా కుమారస్వామి, శివపార్వతుల తనయుడు, వినాయకుని తమ్ముడు, దేవతల సేనాధిపతి. ఈయనకే స్కందుడు అని, కార్తికేయుడు అని, శరవణుడు అని, సుబ్రహ్మణ్యుడు అని పేర్లున్నాయి. ఈయన వాహనం నెమలి. ఇతన్ని కొలిచే పర్వదినం సుబ్రహ్మణ్య షష్ఠి. ప్రతి సంవత్సరం మార్గశిర శుద్ధ షష్ఠి రోజు జరుపుకుంటారు. ఈయన బ్రహ్మచారి అని కూడా చెప్తారు. ఒకరోజు కార్తికేయుడు ఒక పిల్లిని గిల్లితే ఆయన తల్లికి బుగ్గ మీద గాయమయ్యిందట. జగజ్జనని, నాయన, ఈ ప్రపంచంలోని ప్రతి ప్రాణిలోనూ నేను ఉన్నాను, నేను కానిది వేరే లేదు, ఈ సృష్టి అంతా నేనే, అందువల్ల నువ్వు ఎవరిని గాయపరిచినా నన్ను గాయపరిచినట్లే అని చెప్పారట. అది విన్న కార్తికేయుడు పెళ్లి చేసుకోకూడదు అని నిర్ణయించుకున్నారు. అందరూ స్త్రీలలోనూ తన తల్లి మూర్తీభవించి ఉన్నారు కనుక తాను ఇక ఎవ్వరినీ పెళ్లాడలేను అనుకుని కార్తికేయుడు బ్రహ్మచారిగా ఉన్నాడట. సురాపద్ముడు, సింహముఖుడు, తారకాసురుడు అనే రాక్షసులు లోకకంటకులై దేవతలను మానవులను బాధిస్తున్నారు. శివపార్వతుల కుమారుడే వీరిని చంపగలడని బ్రహ్మ తెలిపారట. తన పూల బాణాలతో శివుని తపస్సు భంగము చేసి ప్రణయంలోకి దింపాలని ప్రయత్నించిన మన్మధుడు శివుని కోపాగ్నికి భస్మమయ్యారు. శివుని నుండి వెలువడిన దివ్య తేజస్సు 6 భాగాలుగా విభజించబడింది. వాటిని వాయువు, అగ్ని దేవుళ్ళు గంగానదిలో ఉంచారట. అవి ప్రవాహంలో వెళ్ళి ఒక వనంలో రెల్లుగడ్డిలో చిక్కుకొని 6 చక్కని బాలురుగా మారారు. వారికి కార్తీక నక్షత్ర దేవతలు జోలపాటలు పాడారట. ఈ విషయం తెలిసిన పార్వతీదేవి స్కంద అని పిలుస్తూ వారిని అక్కున చేర్చుకోగా వారు 6 ముఖాలు 12 చేతులు గల ఒకే బాలునిగా అవతరించారు. అందుకే ఆయన్ని స్కందుడు అని, ఆయనకు అన్ని పేర్లు కూడా వచ్చాయి. దేవతల కోరిక మేరకు ఆయన సురపద్ముని, సింహముఖిని, తారకాసురుని వధించారు. సుబ్రహ్మణ్య స్వామికి వల్లి, దేవసేన అను 2 భార్యలు. వీరు ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి స్వరూపాలుగా చెప్తారు. సుబ్రహ్మణ్య స్వామిని పూజిస్తే కుటుంబ కలహాలు పోయి భార్యాభర్తల అన్యోన్యత, సంతాన సమస్యలు పోతాయని, నాగదోషాలు నివారించబడతాయని పండితులు చెప్తున్నారు. శరవణ భవ.